తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వరుస రోడ్డు ప్రమాదాల కారణంగా ఆ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. సో ఇంటికి పెద్ద దిక్కుగా కుటుంబ బాధ్యతను మోసినటువంటి కొడుకు 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదం కారణంగా మరణించాడు. ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బస్ డ్రైవర్గా ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించి విధులు నిర్వహిస్తూ కాశీ ప్రయాణానికి వెళ్ళే యాత్రికులకి డ్రైవర్గా వెళ్ళేవాడు. అదే ప్లేస్లో తండ్రి కూడా మరణించడం. తండ్రి శ్రీనివాసరావు విజయనగరం జిల్లాకు చెందినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం సారిపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీనివాసరావు కాశీ ప్రయాణానికి వెళ్ళి, అంటే డ్రైవర్గా ఆయన ప్రైవేట్ ట్రావెల్స్లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రయాణికులందరినీ కూడా దైవ దర్శనం చేయించడానికి తీసుకువెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కలకత్తా పూరి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో విషాదాంతంగా మిగిలింది. సో 8 నెలల క్రితం కొడుకు డ్రైవర్గా పనిచేస్తూ అనంతలోకాలకి వెళ్ళిపోయాడు. నా పైన వయసు పైభారం పడినప్పటికీ కూడా నా కుటుంబానికి నేను పెద్ద దిక్కుగా వ్యవహరించాలి అనేసని వారం రోజుల క్రిందట, అంటే 8 నెలలుగా ఈయన డ్రైవర్ వృత్తి నిర్వహిస్తున్నప్పుడు కూడా వారం రోజుల క్రిందట కాశీ యాత్ర కోసం భక్తులు అందరూ కూడా కాశీ దర్శనం చేసుకుని పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించి ఇంకా కలకత్తా నుండి పూరి వస్తున్న సమయంలో ఇంకా పూరి యాత్రకు కూడా వెళ్లాల్సి ఉంది. మరికొద్ది క్షణాల్లో పూరి యాత్రను కూడా ముగించుకుంటాం. ఇదంతా కూడా ఒక ఆనంద సమయం. ఈ ఆనందాన్ని అంతా కూడా ప్రయాణికులకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురానుభూతిగా మిగిల్చాలి అనుకున్నాడు ఆ డ్రైవర్. ఎందుకంటే ముందు కూడా ప్రయాణికులతో మీకేం టెన్షన్ లేదమ్మా, పలానా దగ్గర పలానా దైవ దర్శనం అవుతుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఫుడ్ ఇలా ఉంటుంది, ఇక్కడ బట్టలు ఇలా ఉంటాయి, అన్నీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా గైడ్ చేసేవాడు. అలాంటిది కాట్పాడు ప్రాంతంలో రోడ్డు పైన ఒకసారి సడన్ గా బ్రేక్ వేయడంతో డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసరావు ఆ సీట్లో నుండి అద్దాలు పగలగొట్టుకొని రోడ్డు మీద పడిపోయాడు. సో వెంటనే తలకి తీవ్ర గాయం అవడంతో అక్కడికక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. ఆఖరి క్షణాల్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు అక్కడ కాట్పాడు పోలీసులు అయితే మాత్రం ఆసుపత్రికి తీసుకువెళ్ళినా అక్కడైతే మాత్రం ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. మరో 10 మంది ప్రయాణికులు అయితే మాత్రం క్షతగాత్రులుగా మిగిలారు. సో ఇదంతా కూడా దైవ దర్శనంకి వెళ్ళొచ్చాం, ఆ కుటుంబంలో ఇంత విషాదాంతాన్ని మిగిల్చాడా దేవుడు. ఎందుకంటే ఒక డ్రైవర్గా కాదు, ఆయన మా కుటుంబ సభ్యుల్లా ప్రతి దర్శనానికి తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా కేర్గా తీసుకువెళ్ళేవారు. డ్రైవింగ్లో కూడా నా కొడుకు గతంలో ఇలాగా మరణించాడమ్మా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఈ రోడ్డు అంతా కూడా చాలా ప్రమాదం, చాలా జాగ్రత్త చూసుకోవాలని ఎప్పుడు కూడా మాకు సజెస్ట్ చేసేవాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు నేను భరోసా ఉన్నానంటూ ఎప్పుడు కూడా హామీ ఇచ్చాడు. అటువంటి వ్యక్తి ఇలా మరణించడం అందరం కూడా షాక్కి గురయ్యాం. మరి కాసేపట్లో యాత్ర అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళి బ్రతుకు జీవుడా అంటూ మాకు పుణ్యం కలిగింది అని అనుకునే లోపు ఇలాంటి విషాదం మా బస్సులో జరగడం నిజంగా అత్యంత బాధాకరం. అంటే అక్కడ ప్రయాణిస్తులు లబోదిబోమంటున్న పరిస్థితి. సో ఏ కుటుంబంలో అయితే విషాదం జరిగిందో ఈ శ్రీనివాస్ ఒక కుటుంబ సభ్యులైతే మాత్రం రోదనలు మిన్నంటాయి. కుటుంబం మీద మా కుటుంబం మీద దేవుడు పగబట్టాడా, 8 నెలల క్రితం కొడుకును తీసుకుపోయావు, అదే విధంగా ఇప్పుడు శ్రీనివాసరావు గారిని తీసుకుపోయావు. ఇదంతా కూడా రోడ్డు ప్రమాదం, వరుస రోడ్డు ప్రమాదాల కారణంగా మా కుటుంబం అంతా కూడా రోడ్డును పడేసావు దేవుడా అంటూ కూడా కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రయాణికులు ఎవరైతే భక్తులు ఉన్నారో వారు మాట్లాడుతున్నారు, చూద్దాం. ଦୁର୍ଘଟଣା ଯଦି ଭୟାନକ ହେଇଛି କିନ୍ତୁ ଗୋଟେ ବଡ଼ ବିପଦରୁ ଟଳି ଯାଇଛୁ, କାରଣ ବହୁତ ଲୋକ ଥିଲେ, କେବଳ ଡ୍ରାଇଭରଟି ମୃତାହତ ହେଇଛି। କୌଣସି କାରଣବଶତଃ ତାର ଆଖି ଲାଗିଯାଇଥିବାରୁ ସେ ଇମ୍ବାଲାନ୍ସ ହେଇଛି। ଆଉ ସାଧାରଣ ଲୋକ 5-7 ଜଣଙ୍କର ସାଧାରଣ ଇଞ୍ଜୁରୀ ହେଇଛି, କିନ୍ତୁ ବିଶେଷ କିଛି କ୍ଷତି ହେଇନି। ଯାହା ଭଗବାନଙ୍କର ଆଶୀର୍ବାଦରୁ ଲୋକମାନେ ରକ୍ଷା ପାଇଯାଇଛନ୍ତି। ଇଏ ତ ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶର ଗାଡ଼ି, ଆନ୍ଧ୍ରର ବାସିନ୍ଦା ଏମାନେ ମୁଁ ଭାବୁଛୁ ବୋଧେ ଏପଟେ ଯେଉଁ ଆମର ନଦିଆ ମାୟାପୁର ଏପଟେ ହେଇକି ଫେରୁଥିଲେ, ଆଉ ଆନ୍ଧ୍ର ତାଙ୍କର ଅଭିମୁଖୀ ଯାତ୍ରା କରୁଥିଲେ। ଆଉ ଆମର ଏଠି ଲୋକାଲ୍ ସ୍ତରୀୟ ଆମେ ଥାନାକୁ ଖବର ଦେଇଛୁ, ଆମ୍ବୁଲାନ୍ସ ଯୋଗେ ତାଙ୍କୁ ଆମେ ହସ୍ପିଟାଲ ପଠାଇଛୁ। ଆଉ ତାଙ୍କର ରେସ୍କ୍ୟୁ କରିକି ଆମେ ତାଙ୍କର ଏ ବାହାନଗା ହାଇସ୍କୁଲ ପାଖରେ ଅଛି, ସେଠି ତାଙ୍କର ରହିବାର ବ୍ୟବସ୍ଥା କରାହେଉଛି, ସେଠି ଖାଦ୍ୟପେୟର ବ୍ୟବସ୍ଥା କରାହେଉଛି। ଯେପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କର ମାଲିକ ନ ଆସିଛନ୍ତି ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କୁ ଆମେ ଏଠି ସୁରକ୍ଷିତ, ତାଙ୍କର ଜିନିଷପତ୍ର ସୁରକ୍ଷିତ ହିସାବରେ ପୁଲିସ ମାଧ୍ୟମରେ ରଖିବୁ।